ప్రముఖ యూట్యూబర్ చందు సాయిని అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు. ఒక యువతిపై అత్యాచారం చేసి యువతిని మోసం చేశారంటూ కూడా నార్సింగి పోలీసులు ఈ చందు సాయిని అరెస్ట్ చేశారు. పక్కింటి కుర్రాడు అనేటువంటి సిరీస్ ద్వారా ఈ చందు సాయి చాలామందికి సుపరిచితులే. ఈయన వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న నేపథ్యంలో అసలు ఆయన చేసినటువంటి తప్పేంటి, నిజంగా ఆ యువత మీద అత్యాచారం చేశారా లేదా, అసలు ఏం జరిగింది అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అబ్బాయి కోల చంద్రశేఖర్ సాయి కిరణ్. సో ఈయన వేమూరి విలేజ్ కడియం, మన ఈస్ట్ గోదావరి చెందిన అబ్బాయి. ఇక్కడ వచ్చేసి మన సన్ సిటీ బండ్ల కూడా తెలుసు కదా, కాళీమందిర్ వెళ్ళే రోడ్, అక్కడ జైన్స్ అనే అపార్ట్మెంట్ ఉంటుంది, మంచి గేటెడ్ కమిటీ, చాలా బాగుంటుంది. సో జైన్స్ బిల్డింగ్, అది మంచి పాష్ ఏరియా, అంటే మంచి పాష్ పీపుల్ ఉంటారు అనమాట. సన్ సిటీ ఆ ఏరియా, ఆ కాళీమందిర్ దగ్గర, దాంట్లో 9th ఫ్లోర్లో ఉంటున్నాడు. ఏమైంది అంటే, ఒక అమ్మాయిని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను అని చెప్పేసరికి వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు ఎప్పటి నుంచో, చాలా కాలంగా. ఇది 2021 ఏప్రిల్ 25కి అబ్బాయి బర్త్డే ఉంటే పుట్టినరోజు వేడుకలకు కూడా పిలిస్తే ఆ పిల్ల వచ్చింది. సో ఆ రోజు పార్టీ చేసుకొని అక్కడే ఉన్నారంట వీళ్ళంతా కూడా. తను ఏం చెప్పిందంటే, తను నన్ను లైంగికంగా వాడుకున్నాడు ఆ రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తరచుగా అదేంటిది 10 మార్లు మేము కలిసాము. కాకపోతే ఇతను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే మోహన్ చాటేశాడు. క్రమక్రమంగా అనిపించింది నేను మోసపోయానేమో అని అనిపించి అమ్మాయి ఏం చేసింది, ఇప్పుడు సన్ సిటీ బండ్ల కూడా ఏరియా అంతా కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ కిందకే వస్తుంది. ఇటువైపు ఉంటే మణికొండ, ఇటువైపు ఉంటే సగము మన రాయదుర్గ్ కిందకి వస్తుంది. కొంచెం అటు సైడ్ ఈ కాళీమందిర్, బండ్లగూడ జాగిరి, హైదర్ షా కోర్టు, ఇవన్నీ కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ కిందకి వస్తాయి. కొంచెం అటు వెళ్తే రాజేంద్ర నగర్ పోలీస్ అనుకో, ఇట్లా ఉంటుంది అక్కడి కథలన్నీ. సో ఇటువైపు ఉన్నారు వీళ్ళు నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పుడే కంప్లైంట్ చేస్తే తీసుకున్నారు. అండ్ ఇతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అండ్ నాట్ ఓన్లీ హిమ్, ఇతను A1 మాత్రమే, A2, A3, A4, A5 ఇంకా 4 ఇతనితో పాటు రిమాండ్కి తరలించారు. ఓకే. అయితే ఇప్పుడు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన కంప్లైంట్ అత్యాచారంగా నమోదు చేశారు కేసు. ఈయన ఓసీ కాపు. ఓకే. ఆ అమ్మాయి ఏమో తను దళిత యువతి. సో SC ST అట్రాసిటీ కేసు కూడా పెట్టేశారు. ఓకే. సో ఇటు 420 చీటింగ్ కేసు, ప్రేమ పేరుతో మోసం చేశాడని, అంటే కొన్ని నేను కొన్ని గిఫ్ట్లు ఇచ్చాను, ఆమె కొన్ని 376 అన్నీ పెట్టుకుంటూ వచ్చి లాస్ట్కి SC ST అట్రాసిటీ కేసు కూడా పెట్టేశారు. సో ఈ రకంగా చూసుకునేసరికి ఈ అబ్బాయికి సిట్యువేషన్ అయితే కొంచెం క్రిటికల్గానే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఆ అమ్మాయిని వీళ్ళు ఏమన్నా అంటే, ఇట్లాంటి కేసులు మోస్ట్లీ ఏంటంటే, ఒకవేళ పెళ్లి చేసుకుందాం అనుకుంటే కాంప్రమైజ్ అయిపోతాయి. మోస్ట్లీ అసలు కాంప్రమైజ్ అవ్వని కేసే అరెస్ట్కి వెళ్తుంది. అవును. అసలు అక్కడ కూడా లాస్ట్ FIR నమోదు చేసే ముందు కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారు. ఏంటి బాబు, ఏంటి సర్దుమని చేసుకోండి, ఈ ప్రేమ వ్యవహారమే కదా, కొంచెం ఆలోచించండి, పెద్దలను ఒప్పించుకోండి, పెళ్లి చేసుకోండి, నీకు ఇష్టమైన అనుకుంటారు. కానీ ఈ అమ్మాయికి ఏంటంటే మనసు విరిగిపోయింది. అంటే ఇప్పుడు దీంట్లో కాంప్రమైజ్ అంటే అతనితో కలిసి బతకాలి, కలిసి బతకడం కూడా ఇష్టం లేదు ఈ అమ్మాయికి. రీజన్ అంటే ఎన్ని మాటలు అనుకొని ఉంటారు, ఎన్ని అవమానాలు పడి ఉంటారు, చాలా ఉంటాయి కదా, 1, 2. అంటే ఒక స్టేజ్లో ప్రేమ ఉంటుంది, బ్రేకప్ అయిన తర్వాత, బ్రేకప్ అయ్యే సిచ్యువేషన్స్లో వీళ్ళు ఒకరినొకరు అనుకునే మాటలు మామూలుగా ఉండవు. పైగా ఈయన ఒక ఆర్టిస్ట్, యూట్యూబ్లో వీడియోలు చేస్తా ఏదో ఫేమస్ అయ్యాడు. సో ఇట్లాంటి అతను అంటే చాలా పరిచయాలు ఉంటాయి మోస్ట్లీ. ఇప్పుడు మనం కూడా చూసాం చాలా వీడియోస్లో, చాలా మందితో పరిచయాలు ఉంటాయి. ఆ పిల్లకి వేరే వాళ్ళతో అనుమానం కూడా ఉండొచ్చు, లేకపోతే ఇతనికి కూడా ఈ అమ్మాయితో పాటు ఇంకా 10 మందికి కూడా ఇలాగే మోసం చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ అసలు విషయానికి వస్తే A1, A2, A3, A4, A5 అంటే ఈమె మీద జరిగింది కేవలం అతని చేత మాత్రమే అత్యాచారమా, లేకపోతే సామూహిక అత్యాచారమా కూడా తెలియాలి. అంటే ఇప్పుడు 5గురిని పంపించారు లోపలికి. బేసికలీ ఇట్లాంటి కేసులో ఒకరినే ఇస్తారు, 5గురిని పంపారు అంటే దాని అర్థం ఏంటో తెలియదు. మళ్ళీ ఇది ఒకవేళ సామూహిక అత్యాచారం అని చెప్పి బయటికి చెబితే ఇంకేమన్నా కేసు పెద్దగా అయ్యే ఛాన్స్ ఉండి మహిళా కమిషన్లు గొడవ చేసే ఛాన్స్లు ఉంటాయి, కాబట్టి అలా చెప్పారో తెలియదు. ప్రజెంట్ అయితే చిన్న వార్త బయటకు వచ్చింది. అండ్ మోస్ట్లీ ఇంకా అసలు విషయంలోకి వెళ్తే, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరుగుతున్నారు హైదరాబాద్లో. ఇంతకుముందు బాయ్స్ హాస్టల్స్ ఉండేవి, గర్ల్స్ హాస్టల్స్ ఉండేవి.
ఈ బాయ్స్ హాస్టల్స్ ముందు ఆడోళ్ళు రావడం, గర్ల్స్ హాస్టల్ ముందు బాయ్స్ రావడం తరచుగా జరిగేసరికి మాదాపూర్ లాంటి కొన్ని గచ్చిబౌలి ఇటువైపు అంటే కొంచెం హైఫై ప్రదేశాల్లో కోలివింగ్ హాస్టళ్ళు పెట్టేశారు. కోలివింగ్ హాస్టల్స్ ఏంటంటే ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటున్నారో, ఎన్నాళ్ళు కలిసి ఉంటున్నారో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉండి వెళ్ళిపోతున్నారు. కాకపోతే అట్లాంటి కల్చర్ ఉన్న ఈ టైంలో కూడా ప్రేమిస్తున్నారు అంటే అది ఇంకా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అంటే తను కూడా ప్రేమిస్తున్నానని చెప్పేసి 2021 ఏప్రిల్ 25లో లైంగికంగానే వాడుకోవడానికి అంటే అతని దగ్గరికి ఇష్టపడి వెళ్ళింది అంటే అంతకు ముందు నుంచే వీళ్ళ ప్రేమ వ్యవహారం ఉందని అర్థం. ఇప్పటికే 4 ఏళ్ళు, అంతకు ముందు కూడా అంటే ఒక 5 ఏళ్ల నుంచో 4-5 ఏళ్ల నుంచో వీళ్ళ మధ్యలో ఒక వ్యవహారం నడుస్తుంది. క్రమక్రమంగా ఈ అబ్బాయికి ఆమె మీద మన మీద ఇష్టం తగ్గడము, చిన్న గొడవలు పెరగడము లాంటివన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి కొన్నిసార్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా అడ్డొస్తాయి. ఎందుకంటే కొంచెం ఫేమ్ వచ్చి కొంచెం అమౌంట్ రాగానే ఆర్టిస్టులు ఏం చేస్తారంటే పెద్దిళ్ళకి మారిపోతూ ఉంటారు. తర్వాత అవకాశాలు రావు, ఆ ఇంట్లో అద్దె కట్టుకొని ఉండలేరు, అలా అని ఖాళీ చేసి మళ్ళీ చిన్నింటికి రాలేరు, బరువు తక్కువ, ప్రెస్టేజ్ ఇష్యూ, అందరికి చూపించేసుకుంటారు ఇల్లు రాగానే ఇది అని చెప్పేసి. సో అక్కడ ఉండలేక ఇటు రాలేక ఈ మధ్యకాలంలో ఆ మధ్యలో మళ్ళీ ప్రేమ వ్యవహారాలు. అప్పుడు నాకు అది కొనిచ్చావు, ఇప్పుడు ఇది కొనివ్వట్లేదు, అప్పుడు ఏది అడిగినా వెంటనే టికెట్లు బుక్ చేసేవాడివి, ఇప్పుడేమో ఆలోచిద్దాం అంటున్నావు. ఇట్లా ఆ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ రావడం వల్ల, ఆ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా చిన్న గొడవలు వస్తూ ఉంటాయి వీళ్ళ మధ్యలో. అంటే ఏదేమైనా ఇప్పుడు ఈ అమ్మాయి అయితే ఎస్సీ, ఆమెకి ఇష్టం లేదు, అతనితో కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టే కేసు ఎఫ్ఐఆర్ అయ్యింది. ఓకే. అండ్ గతంలో ఇతను ఈ చందు సాయి అనే అతను తమాడా మీడియాలో చేశాడు, కొన్ని సిరీస్ల్లో చేశాడు. ఆ సిరీస్ల్లో కొన్ని అందరికీ కూడా సందేశాలు ఇచ్చేలాగా కొన్ని వీడియోలు చేశాడు ఆయన. అంటే అందరికీ ఏంటంటే ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా కొన్ని మూవీస్ అంటే కొన్ని సిరీస్లో అలా కొన్ని మూవీస్లో కూడా నటించాడు. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం మాత్రం కొంచెం భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తోంది. నిజంగా అత్యాచారానికి పాల్పడేటువంటి వ్యక్తిత్వమేనా అవుతుంది, లేకపోతే ఈ విధంగా చెప్పాలంటే చాలామంది ఆర్టిస్టులు కూడా ఏంటంటే పెద్ద స్టార్ హీరోలను చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా చెప్తే ఇప్పుడు మన బన్నీ దేవుడా డైలాగ్ ఎంత ఫేమస్, అది చాలామందికి ఊతపదం అయిపోయింది. తగ్గేదేలే అన్నాడు మొన్న, చాలామందికి ఊతపదం అయిపోయింది. అట్లాంటివి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కొంతమంది హెయిర్ స్టైల్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, కొంతమంది డ్రెస్సింగ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు అభిమానించే హీరోలు 2-3 పెళ్ళిళ్ళు అవలీలగా చేసుకుంటూ వెళ్తుంటే వీళ్ళకి కూడా తప్పు లేదనిపిస్తుంది. వాళ్ళ అభిమాన హీరో ఏదైతే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మంచి హెయిర్ జుట్టు పెట్టుకొని రౌడీ బాయ్స్ అంటారు, వాళ్ళు ఒకలా ఉంటారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమానం ఉంటుంది. మేబీ ఈయన ఎవరిని అభిమానిస్తున్నాడో, ఆయన అభిమాన హీరో అంటే ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ ఇదిగా చెప్పుకుంటే ఆయన అభిమాన హీరో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో, ఆయన చూసి ఈయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో మనకు తెలియదు. బట్ అంటే కొన్నిసార్లు ఏంటంటే ఆర్టిస్టులు సీనియర్ ఆర్టిస్టులు అంటే వాళ్ళలాగా ఇమిటేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిగ్ బాస్ హౌస్లో అమర్దీప్ ఉన్నాడు, అతనికి రవితేజ లాగా ఉండాలని ఉంటుంది, ఆ హెయిర్ స్టైల్ అలా పెట్టుకొని అట్లా ఉంటారు చాలామంది. సో ఈయన ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నాడో తెలియదు, ఉంటుంది కొన్నిసార్లు ఆ ప్రభావం కూడా ఉండే అవకాశం అయితే ఉంది.